వెల్కమ్ టు తరుణిక క్రియేషన్స్. ఈరోజు మనం వీడియోలో ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేసుకుందాం. నేను కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి. తీసుకుని నీట్గా శుభ్రం చేసుకుని అందులో నేను సాల్ట్ అంటే ఉప్పు, కారము, కొంచెం పసుపు వేసుకుని కలిపేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల ముందు మనం చింతపండు అనేది నానబెట్టుకొని ఉంచుకోవాలండి. హాట్ వాటర్ వేసుకొని చింతపండు నానబెట్టుకుంటే 5 నిమిషాల్లో మంచిగా రసం అనేది బాగా వస్తుంది. నేను ఒక నిమ్మకాయ మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, లామ్ మొక్కలు, ఒక 4-5 లామ్ మొక్కలు అండి, కొంచెం ఘాటు కావాల్సిన వాళ్ళు, అండ్ జీలకర్ర, గసగసాలు, కొన్ని గసగసాలు వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చేసుకుందామండి. ఒక 2 పెద్ద సైజు, అంటే తక్కువ వేసుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. ఒక 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుందాం. అండ్ పచ్చిమిరపకాయలు చీరికల్లా స్ట్రైట్గా కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇందాక పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఇందాక మనం మసాలా ఆడి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా ఒక 2 స్పూన్స్, అంటే మీ కారాన్ని బట్టి వేసుకోండి, థిక్నెస్ వస్తుంది అన్నమాట, అంతే. అండ్ వేసుకొని మంచిగా ఆ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. మసాలా అండ్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టొమాటో, ఒక చిన్న టొమాటో చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే చాలామంది బెండకాయలు, వంకాయలు అట్లా వేసుకుంటారు, మన దగ్గర అవి మాకు నచ్చవు, అందుకని టొమాటో ముక్కలు చిన్నగా వేసుకున్నాం. నచ్చకపోతే వేసుకోకూడదండి, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. అదంతా వేగిన తర్వాత అందులో కొంచెం చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం అండ్ ఒక స్పూన్ ఉప్పు, అంటే ఇందాక చేప ముక్కలు మ్యారినేట్ చేసినప్పుడు వేసాము కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. లాస్ట్లో కొంచెం వేసుకుందాము, చింతపండు పులుసు వేసాక మళ్ళీ వేసుకుంటే తెలుస్తుంది. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుని చింతపండు పులుసు కూడా వేసిన తర్వాత మరగాలండి. చాలా ఒక 5 నిమిషాల వరకు మరిగిన తర్వాత ఇట్లా బుడగలు వస్తాయండి. అప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసి, అంటే కొంచెం స్లోగా కలిపి మూత పెట్టి అట్లానే ఉంచాలండి. అట్లా మూత పెట్టేసి ఉంచాలండి ఇట్లాగా. అప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మనం వేడి గోదావరి స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయినట్టు. ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటే అది క్లిక్ చేయండి. మేము ఏం వీడియోలు చేసినా మీకు ఆటోమేటిక్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.